It's very happy to see all wonderful bright young ladies here. మీ అందరికీ కూడా మా తరపు నుంచి మా సౌమ్య తరపు నుంచి మళ్ళీ బికాస్ షీ వాజ్ థింకింగ్ మేడం ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు అది అంటూ ఉన్నారనమాట. సో వీ ఫీల్ వెరీ ఆనర్ అండ్ వెరీ ప్రౌడ్ టు అడ్రస్ వాట్ ఎవర్ వీ ఫీల్, వాట్ ఎవర్ వీ థింక్, వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్డ్ బిఫోర్ ఆల్ ద బ్రైట్ లేడీస్ హియర్. సో మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ, my wishes to all of you. First of all, I have to thank Kamma Hostel. No need to clap for me, please. Thank you, because it again stops the flow with which I speak. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మన సేవా సమితి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొన్ని చిన్న చిన్న ముఖ్య విషయాలు నా చిన్న లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినవి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను. బికాస్ ఇంత పెద్దల మధ్య కూర్చోగలిగేటటువంటి వయసు జ్ఞానం కానీ ఎక్స్పీరియన్స్ కానీ నాకు లేదు. అయినప్పటికీ కూడా అక్కడ కూర్చోగలిగాను అంటే కేవలం ఇది తల్లిదండ్రులు నాకు పెట్టినటువంటి భిక్ష మాత్రమే. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం ఈ యూనిఫామ్. ఇది రావడానికి నా తల్లిదండ్రులు చేసినటువంటి కృషి, వారు చేసినటువంటి త్యాగ ఫలితం మాత్రమే. కాబట్టి అటువంటి తల్లిదండ్రుల గురించి ఇంత పెద్దవారి మధ్య కూర్చొని మాట్లాడగలిగే అదృష్టాన్ని నాకు ఇచ్చినటువంటి మా పూజ్య సమాయనలైనటువంటి సామినేని కోటేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ అ స్మాల్ స్టోరీ. రీసెంట్గా ఒక చిన్న స్టోరీ చదివాను నేను. ఆ స్టోరీలో ఏముంటుందంటే, పంచపాండవులు అందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర వనవాసం చేసినప్పుడు నకుల సహదేవులు ఇద్దరు బయటకి వాకింగ్ అని వెళ్తూ ఉంటారు. ఐ టెల్ ఇన్ మై ఓన్ లాంగ్వేజ్. వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక అందమైనటువంటి గుర్రం కనిపించిందంట, మోస్ట్ బ్యూటిఫుల్ హార్స్. సో ఇద్దరు అనుకున్నారంటే ఇంత అందమైనటువంటి గుర్రం మనం ఎప్పుడూ చూడలేదు, మనం విద్యను అభ్యసించినప్పుడు కూడా ఇట్లాంటిది ఎప్పుడూ చూడలేదు, ఖచ్చితంగా ఇది మనం తీసుకొని వెళ్ళాలి అని చెప్పి దగ్గరికి వెళ్ళారంట. దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని ఓనర్ అయినటువంటి వ్యక్తి షార్ట్ స్టేచర్డ్, అంత అందం కూడా ఏం లేదు, అపియరెన్స్ చూస్తే హీఈస్ నాట్ ఎకనామికలీ రిచ్ ఆల్సో, వెరీ వెరీ సింపుల్ మ్యాన్. సో ఆయన అన్నాడంట, ఈ గుర్రాన్ని తీసుకోవడానికి వీల్లేదు అన్నాడంట. అరే మేమెవరో మీకు తెలుసా, పంచపాండవుల్లో ఇద్దరు మేము అంటే, అయినప్పటికీ కూడా మీకు ఇది కావాలి అంటే నేను అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అన్నాడంట. సరే ఓకే, ప్రశ్నలు ఏముంది, మేము చాలా జ్ఞానాన్ని సంపాదించాము, అడగండి అన్నాడంట. సో అతను అడిగాడు. ఏమని అడిగాడంటే, చాలా ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు రెలవెన్స్ కాదు, ఇక్కడ రెలవెన్స్, ఈ సమావేశానికి రెలవెన్స్ అయినటువంటి ఒక్క ప్రశ్న గురించే మీతో షేర్ చేసుకుంటాను. ఆయన అన్నాడంట, ఒక పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు చుట్టూ 5-6 చిన్న చిన్న చెరువులు ఉన్నాయి, పాండ్స్ ఉన్నాయి, ఒక బిగ్ లేక్ అండ్ స్మాల్ స్మాల్ పాండ్స్ అవన్నీ ఉన్నాయి. ఈ చెరువులో నీళ్లు తీస్తే ఆ 5-6 చెరువుల్ని నింపొచ్చు చిన్న చిన్నవి, కానీ 5-6 చెరువుల నీళ్లు తీసుకొస్తే ఈ పెద్ద చెరువుని నింపలేము. ఎందుకు అన్నాడంట. ఎందుకు అంటే, దీస్ పీపుల్ ట్రై టు టెల్ సంథింగ్, అది తవ్వడానికి ఇంత ఉంది, లేకపోతే నీళ్ళు ఇంకిపోతున్నాయి, అక్కడ సాయిల్ సరిగ్గా లేదు, వాళ్ళ జ్ఞానానికి వచ్చినంత వరకు వాళ్ళు చెప్పారు. కానీ అతను అన్నాడు, ఇదంతా తప్పు, ఇది కరెక్ట్ కాదు, మీకు ఈ గుర్రాన్ని ఇవ్వడం వీలు పడదు, వెళ్ళిపోమన్నాడు. సో ఏం చేయాలి, వెళ్ళడానికి మనసు ఒప్పట్లేదు, ఆ గుర్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళాలనుకున్నారు. అట్లానే చాలా డిలే అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య ఇంకొక ఆయన వచ్చాడు. పంచపాండవులు నకుల సహదేవులు కాకుండా ఇంకెవరు ఉంటారు, పెద్ద ఆయన అర్జునుడు. అర్జునుడు వచ్చేటప్పటికి వీళ్ళు అన్నారు, అర్జునుడు సవ్యసాచి, హీ నోస్ ఎవ్రీథింగ్, హీ ఈస్ మోస్ట్ నాలెడ్జబుల్ మ్యాన్, ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాడు అన్నారు. సో ఇదే ప్రశ్న మళ్ళీ ఆయనకి వేస్తే ఆయన సమాధానాలు ఆయన చెప్పినప్పటికీ కూడా అది కరెక్ట్ కాదని తేలిపోయింది. ఆయనకన్నా పెద్ద ఆయన వచ్చాడు. ఎవరు? భీముడు. థ్యాంక్ యూ. ఆయన వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, భీముడు ఆన్సర్ చేయకపోయినా 4 కొట్టన్నా తీసుకుంటాడు ఆ గుర్రాన్ని అనుకున్నారు. బట్ హవెవర్ దట్ వాజ్ నాట్ పాసిబుల్. తర్వాత ధర్మరాజు వచ్చాడు. ధర్మరాజు కూడా ఆన్సర్ చేయలేకపోయాడంట. నేను ఆ స్టోరీ చదివేటప్పుడు అనుకున్నాను, ఖచ్చితంగా ధర్మరాజు ఆన్సర్ చేస్తాడు అనుకున్నా. కానీ నేను కూడా షాక్ అయ్యాను వాళ్ళందరితో పాటు. ఆ గుర్రాన్ని ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతనితో పాటు
ఈ నకుల సహదేవులతో పాటు స్టోరీ చదువుతున్నటువంటి సరిత కూడా షాక్కి గురైంది. ఎందుకు అంటే ఈవెన్ ధర్మరాజు కూడా ఆన్సర్ చేయలేకపోయాడు, దానికి సమాధానం చెప్పలేకపోయాడు. ఫైనల్గా ఐ వాజ్ ఆల్సో వెరీ క్యూరియస్ టు రీడ్. ఇంకా ఫాస్ట్గా స్వైప్ చేసేస్తున్నాను కింద ఆన్సర్ ఏంటి అని. స్వైప్ చేసేటప్పుడు ఆన్సర్ తెలిసింది. ఆన్సర్ చదివితే కంట్లో నీళ్ళు వచ్చాయి. ఆన్సర్ ఏంటంటే ఆ పెద్ద చెరువు ఏంటంటే, అమ్మగారికి తెలిసి ఉంటుంది ఆన్సర్. ఆ పెద్ద చెరువు తల్లిదండ్రుల ప్రేమ, అభిమానం, మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, మనం ఎదగాలని వారు చూపిస్తున్నటువంటి ఆకాంక్ష, అది ఆ పెద్ద చెరువులో ఉన్నటువంటి నీళ్ళంట. ఆ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్ల చెరువులు ఉన్నటువంటివి ఎవరు అంటే మనందరం, మీరందరూ. మనం ఎంత కష్టపడినా ఆ ప్రేమకి ప్రతిఫలం ఇవ్వలేము. ఆ చెరువులో ఎన్ని నీళ్లున్నా ఆ నీళ్ళన్నిటినీ కలిపితే మళ్ళీ ఈ చెరువుకి సమానంగా కాలేదంట. అటువంటి ఉన్నతమైనటువంటి భగవత్ స్వరూపులు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా మరొక్కసారి మీ అందరికీ, నన్ను కన్నా నా తల్లిదండ్రులకి, ఇక్కడ ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంత అద్భుతమైన తల్లిదండ్రులకి, ఇంత అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషన్ చేయూతగా మీ ప్రేమకి, మీ ఆకాంక్షకి, దానికి తగ్గటువంటి చేయూతగా ఉన్నటువంటి కమ్మజన సేవా సమితి ఆర్గనైజర్స్ అందరికీ కూడా తల్లిదండ్రుల ప్రేమ, మీ పిల్లలకి ఎదగాలనేటటువంటి మీ ఆకాంక్ష తరపున నేను ఇక్కడ స్పాన్సర్స్ ₹1,00,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారంట, పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారంట. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. తల్లి పెన్షన్ని కూడా డొనేట్ చేసేటటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి పెద్ద వ్యక్తులందరికీ కూడా తల్లిదండ్రులందరి తరపున, అట్లనే ఎంతో అదృష్టవంతులైనటువంటి ఇక్కడున్న ఆడపిల్లలందరి తరపున మరొకసారి వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. As a police officer and also as a mother, I would like to share some important things to all of you. ఎందుకంటే నిన్న మొన్న చూస్తున్నటువంటి చిన్న చిన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకు అలా జరుగుతున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. బాధ అనిపించవచ్చు, కానీ చెప్పడం నా బాధ్యతగా తీసుకొని చెప్తున్నాను. ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ అ స్టోరీ, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి పాఠాల్లో భాగమే. మనిషి పుట్టుకు కారణమైనటువంటి ఫర్టిలైజేషన్. ఎవ్రీవన్ నోస్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ అందరికీ తెలుసు. కోట్లైనటువంటి స్పర్మ్స్ వీరోచితంగా పోరాడి ఒక ఓవం తోటి కలిపి కాప్యులేషన్ అయ్యి, ఫర్టిలైజేషన్ అయ్యి, అదొక అండంగా ఆవిర్భవించిన తర్వాత దాని ప్రతిఫలమే మన జన్మ. అంటే మనం పుట్టుక ముందు నుంచే వీరోచితంగా పోరాడి ఆ పోరాటంలో గెలిచి జన్మనెత్తాం. ఆ పోరాటానికన్నా పెద్దదా ప్రపంచంలో పోరాడడం? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. ఈజ్ ద ఫైట్ విచ్ వీఆర్ ఫైటింగ్ నౌ, ఈజ్ ఇట్ మోర్ బిగ్గర్ దెన్ ద ఫైట్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్? మన పుట్టుకకు కారణమైనటువంటి ఆ ఫైట్ కన్నా పెద్దదా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఫైట్? నాకు అర్థం కావట్లేదు. మరి అలా కానప్పుడు ఎందుకు చిన్న చిన్న విషయాలకి సూసైడ్స్ చేసుకుంటున్నారో ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. చాలా చాలా బాధ అనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళు, ఎంబీబీఎస్లు, డాక్టర్స్, చిన్న విషయాలకి మేబీ ఇట్ ఈస్ బిగ్ ఫర్ దెమ్, బట్ ఏ హక్కు ఉంది వాళ్ళకి వాళ్ళ జన్మని అంత అర్ధాంతరంగా ముగించుకోవడానికి? ఏ హక్కు ఉంది అంత ప్రేమతోటి మన పుట్టుకకు కారణమైనటువంటి తల్లిదండ్రులు? ఇందాక సౌమ్య చెప్పినట్లు తినక కష్టపడి వాళ్ళ లైఫ్ని పక్కన పెట్టి మన లైఫ్ కోసం పాటుపడుతున్నటువంటి తల్లిదండ్రులు, అట్లనే మన విజయాన్ని చూసి వారి విజయంగా భావించాలనేటటువంటి తపనతోటి మనకి జ్ఞానాన్ని అందించినటువంటి టీచర్స్, గురువులు, వారందరి నమ్మకాన్ని, అట్లానే సమాజం మనకిచ్చినటువంటి స్వేచ్ఛని, స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకొని చిన్న విషయాలకి మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకునేటటువంటి హక్కు మనకి ఎవరిచ్చారు? ఆల్ ఆఫ్ యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పడం నా ధర్మం అనిపించింది నిన్న చూసినటువంటి ఒక ఇన్సిడెంట్లో. బికాస్ ఐ కుడ్ సీ హౌ దే ఆర్ లిటరలీ బ్యాంగింగ్ ఆన్ దేర్ హార్ట్స్ అండ్ క్రయింగ్ ఫర్ ద చిల్డ్రన్.
అలాంటివి ఎవరు చేయకూడదు, చేసేటటువంటి వారిని ప్రోత్సహించకూడదు, అట్లాంటి అవకాశం ఇవ్వకూడదు, ఆలోచనకే తావివ్వకూడదు. ఆ సూయిసైడల్ టెండెన్సీని పక్కన పెడితే మీ అందరిలో, మీ ఫేస్లో మనకు కనిపించేటటువంటి స్పార్క్ ఏంటి అంటే ఏదో చెయ్యాలనే తపన, ఎంతో సాధించాలనేటటువంటి ఒక దీక్ష, ఒక పట్టుదల. తల్లిదండ్రులకి మేము రుజువు చేసి వాళ్ళకి రీపే బ్యాక్, ప్రతిఫలాన్ని అందించాలనేటటువంటి ఒక భక్తి భావన, ఇదంతా కూడా మీలో కనిపిస్తుంది. వీటన్నిటితో పాటు ఇంకా మీలో ఉండేది, మీ కళ్ళల్లో కనిపించేది ఏంటంటే సాధించగలమా అనేటటువంటి భయం, మా గోల్ ఏంటి అని తెలియకపోవడం, పెట్టుకున్న గోల్ సాధించగలనా లేదా అనేటటువంటి డౌట్. ఇవన్నీ కూడా యంగ్ ఫేసెస్లో మీకు తెలియదు కానీ మాకు తెలుస్తుంది, బికాస్ వీ హ్యావ్ క్రాస్ దిస్ ఫేజ్. ఈ ఫేజ్ అంతా చూసే ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి ఈ చాలామంది ఆడపిల్లల మైండ్స్లో ఉన్నటువంటి ఆలోచనలు, కొంతమంది తల్లిదండ్రులను వదిలి రాలేరు, కొంతమంది ఆ ప్రేమను మళ్ళీ ఎట్లా మిస్ అయిపోతామో, ఈ తర్వాత ఇంకా పెళ్లి చేసుకోవాలి, బయటికి వెళ్ళిపోవాలి అనేటటువంటి బాధ ఉంటుంది. కొంతమందికి ఏముంటుందంటే అమ్మాయ హ్యాపీ, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు అనే ప్రశ్నలు ఉండవు, దాని నుంచి తప్పించుకున్నాను అనేటటువంటి ఆలోచనలు కూడా కొంతమందికి ఉండొచ్చు. ఇంకా కొంతమందికి నేనేదో సాధించాలి, ఎంతో ఉన్నతమైన స్థానానికి రావాలి అనేటటువంటి పట్టుదల, అట్లానే భయం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు ఒక్కసారి మన పుట్టుకకు కారణమైనటువంటి ఆ వీరోచితమైనటువంటి పోరాటాన్ని మళ్ళీ గుర్తు చేస్తే, then you will find the fight before you very small, isn't it? Isn't it? Crores of sperms have fought to unite with one ovum and get fertilized into one egg, and which is the result of your birth. Before our birth we have fought so much, and after our birth the fight which we are seeing is very 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 simple. Yes or no? Thank you so much. ఈ రోజుల్లో ఇంకా సింపుల్ ఎందుకు అంటే, these days it is very simple because we are blessed with several opportunities which were not there when our grandmothers were at this age. ఎక్కడ నేను చూపించట్లేదు, వాళ్ళు మీ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకు లేనటువంటి అవకాశాలు అన్నీ కూడా మీకున్నాయి. మీ లిఫ్ట్, ఇలా చేయిని పైకి ఇట్లా లిఫ్ట్ ఇవ్వడానికి ఇన్ని హ్యాండ్స్ ఉన్నాయి మీకు. ఇంత అదృష్టవంతులు మీరు. సో ఇంత అదృష్టము, అంత ఫైటింగ్ రిజల్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన మీకు, మీరు అనుకున్నటువంటి మార్గము, మీరు ఎంచుకున్నటువంటి రంగంలోకి వెళ్ళడము ఏమన్నా కష్టమా? ఎస్ ఆర్ నో? నో. ఎస్ అన్నాళ్ళు చేతులు ఎత్తండి, కష్టం అన్నాళ్ళు చేతులు ఎత్తండి. ఐ విల్ టెల్ యూ ఈవెన్ మోర్ స్టోరీస్ విచ్ ఆర్ రియాలిటీస్. అవును మేడం చాలా కష్టం, మీకేంటి చాలా చెప్తారు, మీరు ఒక పోలీస్ ఆఫీసర్, మీకు ఉద్యోగం వచ్చేసింది ఎట్లాగో, మా పరిస్థితి మీకేం తెలుసు అన్నాళ్ళు చేతులు ఎత్తండి. అప్పుడు చెప్తాను మీ పరిస్థితి ఎంత అమూల్యంగా ఉందో, ఎంత అందంగా ఉందో అని. నో వన్ ఈస్ దేర్? ఆల్ ఆఫ్ యూ ఆర్ హ్యాపీ? ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ ప్రాస్పెక్టివ్ విత్ యువర్ సక్సెస్, కాన్ఫిడెంట్ ఇన్ వాట్ యూ వాంట్ అండ్ హౌ యూ రీచ్? థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇంక నేను మాట్లాడవలసిన అవసరం లేదు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అంట. థ్యాంక్ యూ సో మచ్. అనదర్ ఇష్యూ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్, అంటే ముందు చెప్పిన ఒక చిన్న స్టోరీ, తల్లిదండ్రుల ప్రేమను మనం ఏ విధంగా ప్రతిఫలం ఇవ్వాలి అని చెప్పాను. తర్వాత చెప్పినటువంటి ఒక వీరోచితమైన పోరాటం ఎందుకు చెప్పాను అంటే, ఆ ఫైటింగ్కి మించినటువంటి ఫైట్ కాదు మనం చేసేది అని దాని గురించి చెప్పాను. Some more things I just wanted to tell and share with you because I am given honorable time. నా మీద నమ్మకంతో కొద్దిపాటు టైం ఇచ్చారు కాబట్టి మీతో షేర్ చేసుకోవాలి. కొన్ని స్టోరీస్ ఏంటి అంటే అవి రియల్ లైఫ్ స్టోరీస్. అవి చూసినప్పుడు మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎందుకు ఈ తల్లిదండ్రులు వారు చేసినటువంటి తప్పేంటి, కంటమే వాళ్ళు తప్ప, పెంచడమే వాళ్ళు తప్ప అని. ఇందాక సౌమ్య మాట్లాడేటప్పుడు ఆడపిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత అది ఏమవుతుందో స్టోరీస్ మేము చూసాము అని. అదే ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. వన్ గర్ల్ హూ ఈస్ స్టడీయింగ్ హర్ MBBS, షీ వాస్ నాట్ టు బి ఫౌండ్ ఫర్ 3 or 4 days. ఇంట్లో లేదు, 4-5 రోజులు కూడా ఇంట్లో లేదు. లేకపోతే వాళ్ళ ఫాదర్ వచ్చి ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. దెన్ ఐ వాజ్ వెస్ట్ DSP హియర్. ఆ తర్వాత తన కాల్ డీటెయిల్స్ ఏవో మా ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ తోటి మేము ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొని వచ్చాం.
దట్ గర్ల్ ఈ స్టడీయింగ్ MBBS థర్డ్ ఇయర్. ఇంకా 2 సంవత్సరాలు అయితే MBBS మొత్తం అయిపోతుంది. అంటే రెక్కలు ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి. ఇంకా రెక్కలు వచ్చేసినాయి కదా, నేను ఎగిరిపోవచ్చు అనుకుంటుంది. కానీ ఆ రెక్కలకి కారణమైనటువంటి వాళ్ళ గురించి ఆలోచించలేదు. ఓకే ఫైన్, స్టోరీ మీకు తెలుసు. ఆ అమ్మాయిని తీసుకొస్తే ఇంకొక అతను కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇది అంటే ఐ లవ్ హిమ్ అనింది. ఎందుకు, ఏంటి, ఏం చూసి అన్న. అదేం లేదు మేడం, నేను మేజర్ని అని ఆధార్ కార్డు చూపించింది. అట్లనే తన సర్టిఫికెట్స్ కూడా చూపించింది. ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హర్. కాస్త మాట్లాడిన తర్వాత తను చెప్పింది, నేను మీతో మాట్లాడను అంది. ఎందుకు అంటే మీరు నన్ను కన్విన్స్ చేసేస్తారేమో, నన్ను భయం వేస్తుంది, నేను మీతో మాట్లాడను అని. షీ అండర్స్టూడ్ దట్ ఐ విల్ డెఫినెట్లీ కన్విన్స్ హర్. సో ఫైనలీ నా మీద కోపం పెట్టేస్తుంది అనమాట. అంటే షీఈస్ ఈవెన్ లూజింగ్ దట్ స్మాల్ థింగ్. అరే ఆమె పాపం మంచి పొజిషన్లో కూర్చుంది ఒక డిఎస్పీగా, అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆమె కాకపోయినా ఆమె సీటుకి అనే విచక్షణ కూడా కోల్పోయింది లాస్ట్కి. ఆ తర్వాత అతనిలో ఏం చూసావు అని అడిగాను. నా అభిమతం, మనిషికి అపియరెన్స్ ఇంపార్టెంట్, లేదా క్యాస్ట్ క్రీడ్ ఇంపార్టెంట్, లేదా డబ్బు ఇంపార్టెంట్ అనేది కాదు. దేర్ హ్యాస్ టు బీ సంథింగ్ కాల్డ్ మ్యాచింగ్ అనేది అవసరం. ఆ మ్యాచింగ్ ఎక్కడ? అందంలో, ఆలోచనలో, డబ్బులో, హోదాలో అవసరం లేదు. నన్ను కాపాడగలడు అనే నమ్మకం ఇచ్చేటటువంటి వ్యక్తి అయితే చాలు ఆడపిల్లలకి మ్యాచింగ్, ఇంకేం అవసరం లేదు. నన్ను పోషించగలడు, నన్ను కాపాడగలడు, తల్లిదండ్రులకి ఈక్వల్గా ఎవరూ లేకపోయినా వాళ్ళ ప్లేస్ని రీప్లేస్ చేయగలిగేటటువంటి వ్యక్తి అయితే చాలు, అయితే అది మ్యాచ్ అని అర్థం. బట్ ఐ ఆస్క్డ్ హర్, ఏం చదువుకున్నాడు ఈ అబ్బాయి అంటే బిజినెస్ మ్యాగ్నెట్. ఎలా పరిచయం అయ్యాడంటే రోజు కాటూరి మెడికల్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో గోడ మీద కూర్చొని ఉంటాడంట ఎక్కడో. సరే ఓకే, ఏం చేస్తాడు? బిజినెస్ మ్యాగ్నెట్. వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? బిజినెస్ మ్యాగ్నెట్. ఏం మ్యాగ్నెట్? మరి ఆ మ్యాగ్నెట్ ఏంటో నాకు కూడా అర్థం కాల. ఆ పిల్లని అడిగా, బాబు నువ్వేం చదువుకున్నావు? MBA అన్నాడు. ఏ కాలేజ్ అన్నా? ఏదో కాలేజ్ అన్నాడు. కాలేజ్ పేరు చెప్పవయ్యా అన్న. సమ్ కాలేజ్ చెప్పాడు. ప్రిన్సిపల్ గారు ఎవరు అన్న. చెప్పడానికి భయపడుతున్నాడు. ఐ అండర్స్టూడ్ ఆయన MBA కాదు, ఏం కాదని. మీ ప్రిన్సిపల్ గారి పేరు చెప్పు, నేను మాట్లాడతాను వారితోటి అన్న. చెప్పలా. ఇప్పుడు చెప్పు కరెక్ట్గా నువ్వేం చదువుకున్నావు అంటే బీకామ్ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ. మరి ఆ అమ్మాయిని అడిగాను, బిజినెస్ మ్యాగ్నెట్ అన్నావు కదమ్మా అని. ఓకే మేడం, అయితే ఏంటి అంది నన్ను. ఫైనలీ ఐ ఆస్క్డ్ అబౌట్ హిస్ ఫాదర్. మీ నాన్న ఎక్కడ బిజినెస్ మ్యాగ్నెట్, ఏం బిజినెస్ చేస్తాడు అంటే అతను పాపం కళ్ళు కనిపించవు, ఇంట్లో ఒక పేషెంట్ అతను. ఫైనల్గా మా టైప్ ఆఫ్ ఇంటరాగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే టోటలీ దట్ ఫెలో హ్యాస్ చీటెడ్ హర్. ఆ అమ్మాయిని అడిగాను, చూస్తే కూడా తెలిసిపోతుంది అతను స్మోక్ చేస్తాడని, పాన్ పరాగులు అవి తింటాడని కూడా తెలిసిపోతుంది కదమ్మా. మరి ఇట్లాంటి అతన్ని నువ్వు మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ MBBS చదువుతున్నావు, నువ్వెట్లాగా అంటే నాకు అతన్ని బాగు చేసుకునేటటువంటి కెపాసిటీ ఉంది, నమ్మకం ఉంది మేడం అంది. అబ్బో చాలా గ్రేట్. అంటే సినిమాలో హీరోయిన్స్ చెప్తారు కదా, అదే నిజం అనుకునేటటువంటి స్టేజ్లో తను ఉంది. చాలా గ్రేట్, మంచిదమ్మా, నీ నమ్మకాన్ని నేను ఎక్కడ వమ్ముపరచను, ఫైన్. సరే ఇప్పుడు ఏం చూసి వెంటనే నీ తల్లిదండ్రుల్ని వదిలేసి అతనితో వెళ్ళిపోతావు అంటే నేను మేజర్ని మేడం, మీరు నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడుంది, నేను కోర్టులో ఫైల్ చేస్తాను, అది ఇదని కొంచెం గట్టిగా మాట్లాడింది. అంటే చదువుకుంటుంది కదా, అందుకోసమే. ఐ ఆస్క్డ్ హర్ ఓన్లీ వన్ క్వశ్చన్. రాజ్యాంగము నీకు 18 సంవత్సరాలు వచ్చింది కాబట్టి నీ నిర్ణయం నువ్వు తీసుకునే హక్కు నీకు ఇచ్చింది, తప్పు లేదు. నువ్వు ఎవరికి ఓటేస్తావో ఆ హక్కు నీకు ఇచ్చింది, తప్పు లేదు. నువ్వు ఎవరితో లైఫ్ షేర్ చేసుకుంటావో ఆ హక్కు నీకు ఇచ్చింది, తప్పు లేదు. నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో, ఏ ఉద్యోగం చేయాలనుకున్నావో ఆ హక్కు కూడా నీకు ఇచ్చింది రాజ్యాంగం, తప్పు లేదు. కానీ తల్లిదండ్రుల్ని చీట్ చేయొచ్చు, వాళ్ళ గుండెల మీద తన్ని నువ్వు ఎవరితో అయినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు, వాళ్ళ నమ్మకాన్ని కాల రాసేటటువంటి హక్కు ఏ రాజ్యాంగంలో ఇచ్చింది అని అడిగాను. ఆన్సర్ లేదు. గో నవ్ యూ ఫైట్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా, నీకు ఇష్టమైన కోర్టులో నువ్వు ఫైల్ చేయి, నేను పర్సనల్గా అపియర్ అయ్యి అదే కోర్టు జడ్జి గారికి చెప్తాను ఏ హక్కు రాజ్యాంగాన్ని తల్లిదండ్రుల్ని మోసం చేసేటటువంటి హక్కు ఏ ఆర్టికల్ కింద ఇచ్చింది అని అడుగుతాను. నవ్ యూ గో అండ్ ఫైల్ ద సూట్ అని అన్నాను. దెన్ షీ స్టార్టెడ్ క్రయింగ్. ఐఎమ్ వెరీ సారీ అని చెప్పింది. ఈ సారీ నువ్వు నాకు కాదు చెప్పాల్సింది, నీ మీద నమ్మకం పెట్టుకొని నీ తల్లిదండ్రులకు చెప్పు. బికాస్ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు ఎంత కష్టపడి ఆ అమ్మాయిని చదివించారు అని. ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఈ అమ్మాయి ఒక్కతే MBBS చదువుతుంది. దానికోసం ఆ అమ్మాయి కోసం వాళ్ళందరూ ఒక రూమ్లో ఉండి ఈ అమ్మాయి ఒక్కదానికోసం ఒక రూమ్ ఇచ్చారంట. బికాస్ పెద్ద చదువు చదువుతుంది కాబట్టి.
తన కోసం సెపరేట్ బెడ్, తన కోసం రీసెంట్గా ఏసీ పెట్టించారు. అండ్ నౌ సిన్స్ షీ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హర్ MBBS అండ్ షీ కెన్ ఎర్న్ హర్ ఓన్ మనీ, షీ గాట్ ఇండిపెండెన్స్ ఆర్ ఫ్రీడమ్ టు గో అవే ఫ్రమ్ దట్ ఫ్యామిలీ. ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే, ఆ ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది, నాకు వాళ్ళని చూస్తేనే అసహ్యంగా ఉంది, ఎంతసేపు గొడవలు, తినటానికి తిండి కూడా లేదు. ఇదే ఆన్సర్. హూ గేవ్, విచ్ కాన్స్టిట్యూషన్ గేవ్ దట్ రైట్? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. ఒక్కసారి నేను నీకు ఇష్టమైనటువంటి కోర్టులో నువ్వు ఫైల్ చేసుకో, ఆ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారికి కూడా పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కూడా నీలాగే నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది అంటే ఆయన మనసులో వచ్చేటటువంటి ఆలోచన కూడా ఇదే. ఏ రాజ్యాంగం కూడా తల్లిదండ్రుల ఆలోచనల్ని, వాళ్ళు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కాల రాసేటటువంటి హక్కు ఇవ్వదు, ఇవ్వలేదు కూడా. నౌ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు అగైన్ థింక్ దట్ ఏ రాజ్యాంగంలో అయితే హక్కులు ఇచ్చారో, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనేవి పొందుపరిచి ఉన్నాయో, అదే రాజ్యాంగంలో పక్క చాప్టర్లోనే ఇంకొకటి ఇచ్చారు. ఏంటది? ఫండమెంటల్ రైట్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ చాప్టర్లో ఏముంటాయి? ప్రాథమిక బాధ్యతలు, ఫండమెంటల్ డ్యూటీస్. ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆల్వేస్ coupled with fundamental duties. Then why are we forgetting the fundamental duties, which is very, very foundation to prove that we are human beings? మనుషులని మనం నిరూపించుకోవాలంటే కేవలం హక్కుల గురించి ఆలోచిస్తే సరిపోదు, బాధ్యతల గురించి గుర్తించాలి, గుర్తెరిగి ప్రవర్తించాలి. అది మనం విస్మరించకూడదు. ఎప్పుడైతే ఆ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది విస్మరించకుండా తెలుసుకొని నడుస్తామో, we will be successful as a daughter, we will be successful as a sister, we will be successful as a student, we will be successful as a wife, mother, grandmother, daughter-in-law, everywhere. అటు ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో, రెండిట్లో కూడా సక్సెస్ ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే మన హక్కులతో పాటు మన బాధ్యతలు. ఆల్వేస్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ విచ్ ఎవర్ కాన్స్టిట్యూషన్ యూ టేక్ అండర్ ద సన్, ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ కపుల్డ్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్. ప్రాథమిక హక్కులతో పాటు పక్కనే ఉండేవి, మనల్ని ఎప్పుడు పొడుస్తూ ఉండేవి ప్రాథమిక బాధ్యతలు. ఈ ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు గుర్తించాలంటే మనకు కావాల్సింది clarity of thoughts. Wherever I go, whichever college I address, I only speak more about clarity of thoughts. ఆ క్లారిటీ ఆఫ్ థాట్స్ ఏంటి అంటే, మనం ఎంచుకున్నటువంటి రోల్లో కానీ, మనం ఎంచుకున్నటువంటి గోల్లో కానీ క్లారిటీ ఉండాలి. మనం చదివేటటువంటి చదువులో కూడా క్లారిటీ ఉండాలి. దాని మీద బేసిక్స్ మీద పటుత్వం ఉండాలి. ఇందాక ఒక సార్ మాట్లాడారు. He told you have to have lot of strong foundation on the language which you speak. Along with that, what you have to have is the clarity in your basics. అది ముందు స్కూల్లోనే రావాలి. ఒకవేళ స్కూల్లో రాకపోయినా ఇప్పుడు కూడా ఏమి మించిపోయింది లేదు. మీలో ఉన్నటువంటి రోల్ అండ్ గోల్ క్లారిటీకి, మీ తల్లిదండ్రులకి మేము ఏదో చెయ్యాలనే తపనకి, అది సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే మీకు కావాల్సింది ఏంటంటే, మీరు ఎంచుకున్నటువంటి మార్గం, మీరు చదివేటటువంటి చదువు, మీరు ఏ పయనంలో వెళ్ళాలనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా క్లారిటీ కావాలి, బేసిక్స్ మీద అవగాహన కావాలి. వెన్ వీ కాల్ వాట్ ఆర్ ద 2 elements ఆఫ్ డెమోక్రసీ అని ఎవరన్నా మనల్ని అడిగారు అనుకోండి, స్టోరీలు చెప్పి 10 పేజీలు రాయొచ్చు. కానీ ఓన్లీ 2 things which we have to tell are democracy అనగానే we have to tell it is nothing but the principle of equality and it is nothing but the principle of universal adult franchise అని చెప్పగలిగేటటువంటి క్లారిటీ మనకు కావాలి. ఆ క్లారిటీ బేసిక్స్ మీద పటుత్వం ఉంటేనే వస్తుంది. కానీ కాసేపు సెల్ ఫోను, కాసేపు యూట్యూబ్, కాసేపు ఫేస్బుక్, లేదా వాట్సాప్, లేదా ఒక ఫోన్ కాల్, ఇదంతా అయిపోయినాక రేపు ఎగ్జామ్ ఉంది, అనవసరంగా మా సార్ మాటిమాటికి ఎగ్జామ్స్ పెడతాడని 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లు తీసుకొని, ఆ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లో మనం ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నామో అది చదవక, అర్థమయ్యి అర్థం కాక రాత్రంతా కూర్చొని, ఇఫ్ యూ బర్న్ దట్ మిడ్ నైట్ ఆయిల్, నెవర్ వీ కెన్ రీచ్ దిస్ స్టేజ్. You have to have the clarity of your thoughts, the clarity of what we speak,
the clarity of what we think, the clarity of first what we are. కూతురుగా నా రోల్ క్లారిటీ ఏంటి, అక్కగా నాకు ఉన్నటువంటి క్లారిటీ, నా బాధ్యత ఏంటి, ఒక స్టూడెంట్గా నా బాధ్యత ఏంటి, ఇంత మంచి హాస్టల్లో ఒక వార్డుగా ఉన్నా నేను ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా నేను నడవాలి, ఆలోచించాలి, తోటి వాళ్ళతో ఎట్లా మెలగాలి, వీటన్నిటిలో క్లారిటీ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రోల్ క్లారిటీ. ఐ ఆల్వేస్ స్పీక్ అబౌట్ ఇట్ వేర్ ఎవర్ ఐ గో బికాస్ ఐ బిలీవ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. ఐ వాజ్ సిట్టింగ్ దేర్, మై సన్ వాజ్ కాలింగ్ మీ. ఏదో ఫంక్షన్కి వెళ్ళాడు, 7th క్లాస్ పిల్లోడు, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. I cannot do away with that responsibility because I am a mother to him. నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ ఫర్ హిమ్. ఐఎమ్ ఓన్లీ మదర్ టు హిమ్. సో ఫోన్ వాడు మాట్లాడుతుంటే ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు ముందు రెడీగా ఉండు, తర్వాత కార్ వస్తుంది తీసుకొని వెళ్తారు. ఐ హ్యావ్ టు డూ దట్. ఐ కాంట్ డూ అవే విత్ దట్ రోల్ బికాస్ ఐఎమ్ అ మదర్. ఐ హ్యావ్ టు డిశ్చార్జ్ దట్ డ్యూటీ. మా ఫాదర్ కాల్ చేసి నేను నైట్ వెళ్ళాలి, టికెట్ బుక్ చేసావా అని అడిగారు. ఇంకో కాల్ ఇందాక చేశానని చెప్పాను. ఇట్ ఈస్ మై డ్యూటీ. అరే నేను ఇక్కడ పెద్ద వేదికలో ఉన్నాను, పెద్ద మనుషులు పక్కన ఉన్నాను అంటే అయితే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ టు డూ. యు ఆర్ సిట్టింగ్ హియర్, యూ హ్యావ్ టు డిశ్చార్జ్ ఆల్ రోల్స్. అందున ఆడపిల్లలకి ఇంకా అద్భుతమైన స్థానం మనకి ఇచ్చారు. ఎందుకు అంటే మనం అన్ని రోల్స్ని ఈక్వల్గా చిరునవ్వుతోటి చేస్తాము అనే నమ్మకం సమాజానికి ఉంది, భగవంతుడికి ఉంది. అందుకే ఇంత వండర్ఫుల్ కలర్ఫుల్ లైఫ్ని, అంత రెస్పెక్టబుల్ పొజిషన్ని సమాజంలో మనకి మహిళలకి మాత్రమే ఇచ్చారు. సార్ మీరు ఎవరు ఫీల్ అవుతారు? నెవర్ వీ షుడ్ రిపెంట్ ఆన్ దట్. అప్పుడే ఆ క్లారిటీ మైండ్లో ఎప్పుడైతే ఉంటుందో ఏ పెయిన్ని పెయిన్గా తీసుకోము, ప్లెజర్గా తీసుకుంటాం. We never take any pain as pain, we take it as a pleasure. Only pain which is pleasurable for a lady is while she is giving birth or while she is feeding her baby. అది మహిళకు ఉన్నటువంటి లక్షణం. అప్పుడు కావాలంటే రాదు, ఇప్పటి నుంచే రావాలి. We have to take every pain as an opportunity to be more successful and to enjoy and to be very very good in discharging your duties. దాన్నే రోల్ క్లారిటీ అంటారు. ఆ క్లారిటీ ఉంటే ఎక్కడ క్లాష్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, క్లాష్ ఆఫ్ ఐడియాస్ రావు. అప్పుడు మనం వేరే వాళ్ళని చీట్ చేయడం కాదు, మనల్ని మనమే చీట్ చేసుకోము. whenever you can give your cell phone without your password to your mother or brother, it means that you are not cheating yourself. ఎప్పుడైతే మన సెల్ ఫోన్ మన తల్లిదండ్రులకు కానీ, తమ్ముళ్ళకు కానీ, లేకపోతే టీచర్కి కానీ పాస్వర్డ్ లేకుండా ధైర్యంగా ఇవ్వగలమో అప్పుడు మనకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నట్టే. అవునా కాదా? హౌ మెనీ ఆఫ్ అస్ కెన్ గివ్ లైక్ దాట్? ఓ వండర్ఫుల్. Thank you so much. That is not simple, but anyway, you are not carrying your phone to the institution. I know that. I am telling in general, not when you are present in the hostel, but I am telling in general. I also agree with the institution's decision that you should never carry a cell phone. లేదని చెప్తున్నారు సార్ భయపడుతున్నారు. ఫోన్ ఉందేమో అడుగమ్మా అంటున్నారు. లేదని వాళ్ళు ముందే చెప్పారు. ఇన్ జనరల్ ఐఎమ్ టెలింగ్, ఇట్ మీన్స్ దట్ వీ హ్యావ్ క్లారిటీ ఆఫ్ వాట్ వీ ఆర్. లేకపోతే మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు మనల్ని చూసి తను చేస్తుందిగా నేను చేస్తే ఏమైందని ఎదిరిస్తారు. అప్పుడు ఇంత కష్టపడి మన కన్నందుకు, ఎంతో కష్టపడి ఎన్నో త్యాగం చేసి మనల్ని చదివిస్తున్నందుకు, వాళ్ళ మనసు చంపుకొని వాళ్ళ ప్రేమ అభిమానాన్ని కొంచెం పెద్దది చేసుకొని హాస్టల్కి పంపించినందుకు, మీ భవిష్యత్తు పెళ్ళి ఎలా చేయాలి, తర్వాత ఏం చేయాలి అని పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకున్నందుకు తల్లిదండ్రులు గుండె పగిలి బాధపడాల్సిన పరిస్థితి మనం ఇవ్వకూడదు. ఏం తప్పు చేశారు? కంటమే వాళ్ళు తప్ప. ఏం తప్పు చేశారు? మనల్ని పెంచడమే వాళ్ళు తప్ప. ఎందుకు మేము ఇంత కష్టపడాలి? మేము కష్టపడి చదువుకున్నాం, మేము కష్టపడి ఒక పొజిషన్కి వచ్చాం, కష్టపడి పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పోషిస్తున్నాము, ఇంకా ఎంత కష్టపడాలి? తను చదువుతుంటే స్కూల్కి వెళ్ళి తిరిగి సరిగ్గా వస్తుందా రాదా అని భయం, చదువుకుంటుందా లేదా అని భయం, అసలు తన ఫ్యూచర్ ఎలా ఉంది, కరెక్ట్గా బిహేవ్ చేస్తుందా లేదా అని భయం. తను ఒక స్టేజ్కి నేను
కన్యాదానం చేయగలనా నా చేతులతో అనేటటువంటి భయం కూడా ఉందంట ఒక తండ్రికి. ఎంత బాధ అనిపిస్తుంది. ఏ నేరం చేశారని వాళ్ళు అంత భయంతో ఉండాలి. మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం, where the mind is without fear and the head is held high, where the words come out freely and where the world is not broken into fragments by the narrow domestic walls, my father let my country awake అన్నారు. ఎవరన్నారు ఈ మాట? థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్కడైతే మైండ్ భయం ఆందోళన లేకుండా ఉంటుందో, ఏ భూమిలో అయితే నాలెడ్జ్ అంత ఫ్రీగా ఉంటుందో, ఏ భూమిలో అయితే మనం ఫ్రీగా మాట్లాడగలమో, ఏ ప్రపంచం అయితే అడ్డుగోడలు లేకుండా ప్రశాంతంగా ఒకటే యూనిక్గా ఉంటుందో, అట్లాంటి దేశానికి నా దేశం ఉండేటట్లు, ఆ భూమిలో నేను ఉండేటట్టు చేయమని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి ఫ్రీడమ్ రావాలనే సందర్భంలో అప్పట్లో చెప్పారంట. ఏ బుక్లో చెప్పారు ఈ మాట? మేడం చెప్పేశారు. షీఈస్ వెరీ నాలెడ్జబుల్ లేడీ. వారి గురించి నేను మాట్లాడకూడదు. అది ఇప్పుడెందుకు నేను చెప్తున్నాను? ఇండిపెండెన్స్ వచ్చి ఎన్నో డెకేడ్స్ అయిపోయినాయి, ఎన్నో దశాబ్దాలు అయిపోయినాయి. ఈవెన్ నౌ వై దిస్ లేడీ పోలీస్ ఆఫీసర్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ఇట్. ఈ లేడీ ఆఫీసర్ ఏ చాదస్తంతో ఇంకా ఇప్పుడు వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై. హెల్డ్ హై అంటే గర్వంతో తలెత్తుకునేటటువంటి అవకాశము, భయం లేనటువంటి జన్మని అటువంటి ప్రపంచానికి తీసుకెళ్ళమని చెప్పి భగవంతుని రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండిపెండెన్స్ గురించి ప్రార్థిస్తూ అన్నటువంటి మాటలు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఈ వేదిక మీద ఎందుకు మాట్లాడుతుంది అని మీరందరూ ఆలోచన చెయ్యాలి. వచ్చిందా లేదా ఆ డౌట్? ఎస్, దట్ వర్స్ విచ్ రవీంద్రనాథ్ ఠాగూర్ is still 100%, 1000% relevant even today in every family. ప్రతి ఫ్యామిలీలో, ఎస్పెషలీ మిడిల్ అండ్ లోవర్ క్లాస్ ఫ్యామిలీలో ఇది స్టిల్ రెలవెంట్గా ఉంది. ప్రతి ఫాదరు, ప్రతి మదర్ ఇంకా భయపడుతూనే ఉన్నారు. పిల్లల కంటే ఎట్లాగా, వాళ్ళని ఎలా పెంచాలి, ఏం చదివించాలి, చదివితే వాళ్ళు ఎట్లా చదివించాలి, ఎంత డబ్బులు పెట్టి చదివించాలి, చదువుకుంటారా, చదువుకుంటారా, ఆ తర్వాత ఏం చేస్తారు, నా చెప్పు చేతులతోనే ఉంటారా, లేకపోతే నా ప్రేమకు వాళ్ళు ప్రతిఫలంగా ఉంటారా, ఇట్లా లేకపోతే బయటికి వెళ్ళిన పిల్ల మళ్ళీ అట్లానే ఇంటికి వస్తుందా లేదా, మగపిల్లవాడు బయటికి వెళ్తే వేరే వాళ్ళని ఏమి ఏ క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా చక్కగా ప్యూర్గా వస్తాడా, అసలు బతికుంటాడా లేదా, ఒక మాట అంటే వాడేమన్నా ప్రమాదవశాత్తు సూసైడ్ చేసుకుంటాడా, ఎందుకు ఈ భయం అనేటటువంటి భయం మీ తల్లిదండ్రులకి లేదా ఉందో ఒకసారి అటు తిరిగి అడగండి. అమ్మ, ఎంతమందికి ఈ భయం ఉంది ఒకసారి చేతులు ఎత్తండి. అన్ని ప్రశ్నల గురించి భయం అక్కర్లేదు, కానీ ఈ భయం ఉందా లేదా? చాలామంది నవ్వుతూ కరెక్ట్ అంటున్నారు. నాకు కూడా ఉంది. ఈవెన్ ఐ బికేమ్ అ మదర్ నౌ. గట్టిగా మాట్లాడాలంటే కూడా భయం వేస్తుంది. ఏం పాపం చేసామని మాకు ఈ భయం ఇంకా ఉండాలి, ఏం నేరం చేసామని ఇంకా ఈ భయం ఉండాలి. వై రవీంద్రనాథ్ ఠాగూర్స్ వర్సెస్ ఆర్ స్టిల్ రెలవెంట్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీస్. ఒకవేళ ఇందాక ఫోన్ చేసి నా కొడుకు ఫోన్ ఎత్తకపోతే ఇంటికి వెళ్ళగానే నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని అడుగుతాడు. తప్పు లేదు. హిస్ రైట్ ఇస్ దట్. he has his right to demand or request his mother. కూడా ఏమి మించిపోయింది లేదు. మీలో ఉన్నటువంటి రోల్ అండ్ గోల్ క్లారిటీకి, మీ తల్లిదండ్రులకి మేము ఏదో చెయ్యాలనే తపనకి, అది సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే మీకు కావాల్సింది ఏంటంటే మీరు ఎంచుకున్నటువంటి మార్గం, మీరు చదివేటటువంటి చదువు, మీరు ఏ పయనంలో వెళ్ళాలనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా క్లారిటీ కావాలి, బేసిక్స్ మీద అవగాహన కావాలి. When we call what are the two elements of democracy అని ఎవరన్నా మనల్ని అడిగారు అనుకోండి, స్టోరీలు చెప్పి 10 పేజీలు రాయొచ్చు, కానీ ఓన్లీ 2 things which we have to tell are democracy అనగానే we have to tell it is nothing but the principle of equality and it is nothing but the principle of universal adult franchise అని చెప్పగలిగేటటువంటి క్లారిటీ మనకు కావాలి. ఆ క్లారిటీ బేసిక్స్ మీద పటుత్వం ఉంటేనే వస్తుంది. కానీ కాసేపు సెల్ ఫోను, కాసేపు యూట్యూబ్, కాసేపు ఫేస్బుక్ లేదా వాట్సాప్ లేదా ఒక ఫోన్ కాల్,
ఇదంతా అయిపోయినాక రేపు ఎగ్జామ్ ఉంది, అనవసరంగా మా సార్ మాటిమాటికి ఎగ్జామ్స్ పెడతాడని 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లు తీసుకొని ఆ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లో మనం ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నామో అది చదవక అర్థం కాక రాత్రంతా కూర్చొని, ఇఫ్ యూ బర్న్ దట్ మిడ్ నైట్ ఆయిల్, నెవర్ వీ కెన్ రీచ్ దిస్ స్టేజ్. You have to have the clarity of your thoughts, the clarity of what we speak, the clarity of what we think, the clarity of first what we are. కూతురుగా నా రోల్ క్లారిటీ ఏంటి, అక్కగా నాకున్నటువంటి క్లారిటీ నా బాధ్యత ఏంటి, ఒక స్టూడెంట్గా నా బాధ్యత ఏంటి, ఇంత మంచి హాస్టల్లో ఒక వార్డుగా ఉన్నా నేను ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా నేను నడవాలి, ఆలోచించాలి, తోటి వాళ్ళతో ఎట్లా మెలగాలి, వీటన్నిటిలో క్లారిటీ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రోల్ క్లారిటీ. ఐ ఆల్వేస్ స్పీక్ అబౌట్ ఇట్ వేర్ ఎవర్ ఐ గో, బికాస్ ఐ బిలీవ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. ఐ వాజ్ సిట్టింగ్ దేర్, మై సన్ వాజ్ కాలింగ్ మీ. ఏదో ఫంక్షన్కి వెళ్ళాడు, 7th క్లాస్ పిల్లోడు, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. I cannot do away with that responsibility because I am a mother to him. నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ ఫర్ హిమ్. ఐఎమ్ ఓన్లీ మదర్ టు హిమ్. సో వాడు మాట్లాడుతుంటే ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు ముందు రెడీగా ఉండు, తర్వాత కార్ వస్తుంది తీసుకొని వెళ్తారు. ఐ హ్యావ్ టు డూ దట్. ఐ కాంట్ డూ అవే విత్ దట్ రోల్ బికాస్ ఐఎమ్ అ మదర్. ఐ హ్యావ్ టు డిశ్చార్జ్ దట్ డ్యూటీ. మా ఫాదర్ కాల్ చేసి నేను నైట్ వెళ్ళాలి, టికెట్ బుక్ చేసావా అని అడిగారు. ఇంకో కాల్ ఇందాక చేశానని చెప్పాను. ఇట్ ఈస్ మై డ్యూటీ. అరే నేను ఇక్కడ పెద్ద వేదికలో ఉన్నాను, పెద్ద మనుషులు పక్కన ఉన్నాను అంటే అయితే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ టు డూ. యు ఆర్ సిట్టింగ్ హియర్, యూ హ్యావ్ టు డిశ్చార్జ్ ఆల్ రోల్స్. అందున ఆడపిల్లలకి ఇంకా అద్భుతమైన స్థానం మనకి ఇచ్చారు. ఎందుకు అంటే మనం అన్ని రోల్స్ని ఈక్వల్గా చిరునవ్వుతోటి చేస్తాము అనే నమ్మకం సమాజానికి ఉంది, భగవంతుడికి ఉంది. అందుకే ఇంత వండర్ఫుల్ కలర్ఫుల్ లైఫ్ని, అంత రెస్పెక్టబుల్ పొజిషన్ని సమాజంలో మనకి మహిళలకి మాత్రమే ఇచ్చారు. సార్ మీరు ఎవరు ఫీల్ అవుతారు? నెవర్ వీ షుడ్ రిపెంట్ ఆన్ దట్. అప్పుడే ఆ క్లారిటీ మైండ్లో ఎప్పుడైతే ఉంటుందో ఏ పెయిన్ని పెయిన్గా తీసుకోము, ప్లెజర్గా తీసుకుంటాం. We never take any pain as pain, we take it as a pleasure. Only pain which is pleasurable for a lady is while she is giving birth or while she is feeding her baby. అది మహిళకు ఉన్నటువంటి లక్షణం. అప్పుడు కావాలంటే రాదు, ఇప్పుడు నుంచే రావాలి. We have to take every pain as an opportunity to be more successful and to enjoy and to be వెరీ వెరీ గుడ్ ఇన్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్. దాన్నే రోల్ క్లారిటీ అంటారు. ఆ క్లారిటీ ఉంటే ఎక్కడ క్లాష్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, క్లాష్ ఆఫ్ ఐడియాస్ రావు. అప్పుడు మనం వేరే వాళ్ళని చీట్ చేయడం కాదు, మనల్ని మనమే చీట్ చేసుకోము. whenever you can give your cell phone without your password to your mother or brother, it means that you are not cheating yourself. ఎప్పుడైతే మన సెల్ ఫోన్ మన తల్లిదండ్రులకు కానీ, తమ్ముళ్ళకి కానీ, లేకపోతే టీచర్కి కానీ పాస్వర్డ్ లేకుండా ధైర్యంగా ఇవ్వగలమో అప్పుడు మనకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నట్టే. అవునా కాదా? హౌ మెనీ ఆఫ్ us కెన్ గివ్ లైక్ దట్? ఓ వండర్ఫుల్. Thank you so much. That is not simple, but anyway, you are not carrying your phone to the institution. I know that. I am telling in general, not when you are present in the hostel, but I am telling in general. I also agree with the institution's decision that you should never carry a cell phone. లేదని చెప్తున్నారు సార్ భయపడుతున్నారు. ఫోన్ ఉందేమో అడగమ్మా అంటున్నారు. లేదని వాళ్ళు ముందే చెప్పారు. ఇన్ జనరల్ ఐ ఎమ్ టెలింగ్. ఇట్ మీన్స్ దట్ వీ హ్యావ్ క్లారిటీ ఆఫ్ వాట్ వీ ఆర్. లేకపోతే మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు మనల్ని చూసి తను చేస్తుందిగా నేను చేస్తే ఏమైందని ఎదురిస్తారు. అప్పుడు ఇంత కష్టపడి మన కన్నందుకు, ఎంతో కష్టపడి ఎన్నో త్యాగం చేసి మనల్ని చదివిస్తున్నందుకు, వాళ్ళ మనసు చంపుకొని వాళ్ళ ప్రేమ అభిమానాన్ని కొంచెం పెద్దది చేసుకొని హాస్టల్కి పంపించినందుకు, మీ భవిష్యత్తు పెళ్ళి ఎలా చేయాలి, తర్వాత ఏం చేయాలి అని పెద్ద పెద్ద ఆలోచనలు పెట్టుకున్నందుకు తల్లిదండ్రులు గుండె పగిలి బాధపడాల్సిన పరిస్థితి మనం ఇవ్వకూడదు. ఏం తప్పు చేశారో కంటమే వాళ్ళు తప్ప,
ఏం తప్పు చేశారు? మనల్ని పెంచడమే వాళ్ళు తప్ప. ఎందుకు మేము ఇంత కష్టపడాలి? మేము కష్టపడి చదువుకున్నాం, మేము కష్టపడి ఒక పొజిషన్కి వచ్చాం, కష్టపడి పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పోషిస్తున్నాం, ఇంకా ఎంత కష్టపడాలి? తను చదువుతుంటే స్కూల్కి వెళ్ళి తిరిగి సరిగ్గా వస్తుందా రాదా అని భయం, చదువుకుంటుందా లేదా అని భయం, అసలు తన ఫ్యూచర్ ఎలా ఉంది, కరెక్ట్గా బిహేవ్ చేస్తుందా లేదా అని భయం. తను ఒక స్టేజ్కి నేను కన్యాదానం చేయగలనా నా చేతులతో అనేటటువంటి భయం కూడా ఉందంట ఒక తండ్రికి. ఎంత బాధ అనిపిస్తుంది. ఏ నేరం చేశారని వాళ్ళు అంత భయంతో ఉండాలి. మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం, where the mind is without fear and the head is held high, where the words come out freely and where the world is not broken into fragments by the narrow domestic walls, my father let my country awake అన్నారు. ఎవరన్నారు ఈ మాట? థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్కడైతే మైండ్ భయం ఆందోళన లేకుండా ఉంటుందో, ఏ భూమిలో అయితే నాలెడ్జ్ అంత ఫ్రీగా ఉంటుందో, ఏ భూమిలో అయితే మనం ఫ్రీగా మాట్లాడగలమో, ఏ ప్రపంచం అయితే అడ్డుగోడలు లేకుండా ప్రశాంతంగా ఒకటే యూనిక్గా ఉంటుందో, అట్లాంటి దేశానికి నా దేశం ఉండేటట్లు, ఆ భూమిలో నేను ఉండేటట్టు చేయమని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి ఫ్రీడమ్ రావాలనే సందర్భంలో అప్పట్లో చెప్పారంట. ఏ బుక్లో చెప్పారు ఈ మాట? మేడం చెప్పేశారు. షీఈస్ వెరీ నాలెడ్జబుల్ లేడీ, వారి గురించి నేను మాట్లాడకూడదు. అది ఇప్పుడెందుకు నేను చెప్తున్నాను? ఇండిపెండెన్స్ వచ్చి ఎన్నో డెకేడ్స్ అయిపోయినాయి, ఎన్నో దశాబ్దాలు అయిపోయినాయి. ఈవెన్ నౌ వై దిస్ లేడీ పోలీస్ ఆఫీసర్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ఇట్. ఈ లేడీ ఆఫీసర్ ఏ చాదస్తంతో ఇంకా ఇప్పుడు వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై. హెడ్ హెల్డ్ హై అంటే గర్వంతో తలెత్తుకునేటటువంటి అవకాశము, భయం లేనటువంటి జన్మని అటువంటి ప్రపంచానికి తీసుకెళ్ళమని చెప్పి భగవంతుని రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండిపెండెన్స్ గురించి ప్రార్థిస్తూ అన్నటువంటి మాటలు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఈ వేదిక మీద ఎందుకు మాట్లాడుతుంది అని మీరందరూ ఆలోచన చెయ్యాలి. వచ్చిందా లేదా ఆ డౌట్? ఎస్, that verse which Rabindranath Tagore is still 100%, 1000% relevant even today in every family. ప్రతి ఫ్యామిలీలో, ఎస్పెషల్లీ మిడిల్ అండ్ లోవర్ క్లాస్ ఫ్యామిలీలో ఇది స్టిల్ రెలవెంట్గా ఉంది. ప్రతి ఫాదరు, ప్రతి మదర్ ఇంకా భయపడుతూనే ఉన్నారు. పిల్లల కంటే ఎట్లాగా, వాళ్ళని ఎలా పెంచాలి, ఏం చదివించాలి, చదివితే వాళ్ళు ఎట్లా చదివించాలి, ఎంత డబ్బులు పెట్టి చదివించాలి, చదువుకుంటారా, చదువు కొంటారా, ఆ తర్వాత ఏం చేస్తారు, నా చెప్పు చేతులతోనే ఉంటారా, లేకపోతే నా ప్రేమకు వాళ్ళు ప్రతిఫలంగా ఉంటారా, ఇట్లా లేకపోతే బయటికి వెళ్ళిన పిల్ల మళ్ళీ అట్లానే ఇంటికి వస్తుందా లేదా, మగపిల్లవాడు బయటికి వెళ్తే వేరే వాళ్ళని ఏమి ఏ క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా చక్కగా ప్యూర్గా వస్తాడా, అసలు బతికుంటాడా లేదా, ఒక మాట అంటే వాడేమన్నా ప్రమాదవశాత్తు సూసైడ్ చేసుకుంటాడా, ఎందుకు ఈ భయం అనేటటువంటి భయం మీ తల్లిదండ్రులకి లేదా ఉందో ఒకసారి అటు తిరిగి అడగండి. అమ్మా, ఎంతమందికి ఈ భయం ఉంది ఒకసారి చేతులు ఎత్తండి. అన్ని ప్రశ్నల గురించి భయం అక్కర్లేదు, కానీ ఈ భయం ఉందా లేదా? చాలామంది నవ్వుతూ కరెక్ట్ అంటున్నారు. నాకు కూడా ఉంది. ఈవెన్ ఐ బికేమ్ అ మదర్ నౌ. గట్టిగా మాట్లాడాలంటే కూడా భయం వేస్తుంది. ఏం పాపం చేసామని మాకు ఈ భయం ఇంకా ఉండాలి, ఏం నేరం చేసామని ఇంకా ఈ భయం ఉండాలి. వై రవీంద్రనాథ్ ఠాగూర్స్ వర్సెస్ ఆర్ స్టిల్ రెలవెంట్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీస్. ఒకవేళ ఇందాక ఫోన్ చేసి నా కొడుకు ఫోన్ ఎత్తకపోతే ఇంటికి వెళ్ళగానే నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని అడుగుతాడు. తప్పు లేదు. హిస్ రైట్ ఇస్ దట్. he has his right to demand or request his mother గానే ఉంటాడు. ఫ్రెండ్ పార్టీకి వెళ్ళడం తప్పు కాదు కదా, డిమాండ్ చేయాల్సింది నన్నే. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. కానీ ఫోన్ ఎత్తకపోతే ఇంటికి వెళ్ళి నన్ను ప్రశ్నిస్తాడేమోనని భయం ఉంటుంది నాకు. ప్రేమతో పాటు భయం. కానీ ఆ భయం ఎందుకు ఉండాలి? వై? సెల్ ఫోన్ ఇస్తే ఒక భయం, ఇవ్వకపోతే ఒక భయం. ల్యాప్టాప్ మన ఎంటెక్ బీటెక్ చదివే వాళ్ళకి కొని ఇవ్వాలంటే భయం, కొని ఇవ్వకపోతే చదువు పాడైపోతుందేమోనని భయం, కొని ఇస్తే జీవితాన్నే పాడు చేసుకుంటుందేమోనని భయం.
అటు చదువు పాడు చేసుకుంటుందా, ఇటు జీవితాన్ని పాడు చేసుకుంటుందా? ఈ రెండిట్లో నేనేం డెసిషన్ తీసుకోవాలి అనే భయం. ఎందుకు ఈ భయం? పిల్లవాడికి బైక్ కొనేయకపోతే, మా ఎస్ఐ గారి కొడుకే, ఎవరో కాదు, పోలీస్ ఎస్ఐ గారి కొడుకు, నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో తెలిసింది, బుల్లెట్ అడిగాడంట అబ్బాయి. డిగ్రీ ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయరో చదువుతున్నాడు, ఐ డోంట్ రిమెంబర్. ఇవ్వలేదు. చాలాసార్లు అడిగాడు, లోన్ పెట్టుకొని తీసుకోవచ్చు కదా అన్నాడు. పాపం ఆయన కొనలేదు, భయపడ్డాడు. కొనలేదని చెప్పి ఆ పిల్లోడు సూసైడ్ చేసుకున్నాడు. ఆ ఏఎస్ఐ గారిని నేనే ఓదార్చాను. ఐ రియలీ గాట్. అసలు ఎంత బాధ అనిపించిందంటే, ఆయన చేసిన నేరం ఏంటి? అంత కష్టపడి పెంచిన ఆయనకి ఒక బుల్లెట్ కొనటం పెద్ద ఖర్చేం కాదు, భయం. ఫైనల్గా ఇప్పుడు కొనివ్వను అన్న ఆయన డెసిషన్ కరెక్టా రాంగా? ఐ డోంట్ నో. నాకు ఆ ప్రశ్నకు సమాధానం లేదు. బికాజ్ ఐ ఆల్సో బికెమ్ అ మదర్. నవ్ ఐఎమ్ 40 years రన్నింగ్. ఆ భయపడే స్టేజ్కి నేను కూడా వచ్చేసాను. ఎందుకు మేము భయపడాలి? చిన్న పిల్లలకు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? స్కూల్లో సరిగ్గా చదువుతాడా లేదా అని భయం, పిల్లలందరితో కరెక్ట్గా ఉంటాడా లేదా అని భయం, వెళ్ళినోడు తిరిగి కరెక్ట్గా వస్తాడా లేదా అని భయం. ఆడపిల్ల అయితే తన కాండక్ట్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందని వాళ్ళ ఆలోచన రీతిగా అది భయం. మగపిల్లవాడైతే ఏ క్రైము చేయకుండా మంచి ప్రవర్తనతో మెలుగుతాడా లేదా అనే భయం. ఎందుకు ఈ భయం? వై? ఎప్పుడో ఇండిపెండెన్స్ వచ్చేసిందిగా, ఎన్నో డెకేడ్స్ ముందు. ఆ భయానకమైనటువంటి పరిస్థితి నుంచి విముక్తి కలగజేసేటటువంటి భాగ్యాన్ని ఆ తల్లిదండ్రులందరికీ మీరివ్వాలి, మేమివ్వాలి, అట్లానే నా పిల్లలు కూడా నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. పెద్దలందరికీ కూడా ప్రతిఫలాన్ని ఇచ్చిన వారు అవుతారు. అది ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇస్తాము అంటే చేతులెత్తండి. థ్యాంక్ యూ సో మచ్. Their mind should be without fear and their head should be held high. మనల్ని చూసి మన తల్లిదండ్రులు, మన అన్న తమ్ముళ్ళు, ఎస్ ఆ అమ్మాయికి నేను తండ్రిని, ఆ అమ్మాయికి నేను తల్లిని, ఆ అమ్మాయికి నేను అన్నయ్యని, తమ్ముడిని అని ఏ విధంగా ఎప్పుడైతే గర్వంగా హెడ్ హెల్డ్ హై ఆ విధంగా చెప్పుకుంటారో అప్పుడు మాత్రమే మహిళగా మన జన్మ సార్థకత సాధించినట్లు అవుతుంది. మేడం నేను బాగా చదువుకుంటాను, నాది ఎంబీబీఎస్ అయిపోయింది, పిహెచ్డి అయిపోయింది, ఇంకేంటి అంటే, యూ ఓన్లీ డెడ్ లిటరసీ, యూ ఓన్లీ అచీవ్డ్ డిగ్రీస్, దట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్. అది మీకు గౌరవాన్ని ఇవ్వదు. గౌరవాన్ని ఇచ్చేది ఏంటి అంటే, విలువలతో కూడినటువంటి ప్రవర్తన మీకు ఎప్పుడైతే ఉంటుందో, చదువుతో పాటు, చదువే పునాది దానికి ఉంటుందో, అప్పుడే దేర్ మైండ్ విల్ బి వితౌట్ ఫియర్ అండ్ ఆల్ ద పేరెంట్స్ హెడ్ విల్ బి హెల్డ్ high. With this, I would like to thank all the elders here for giving me this opportunity of sharing my feelings. వాళ్ళందరూ విజ్ఞాన ఘనులు, కానీ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు వీరందరికీ, పెద్దలందరికీ, అటువైపు ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఆల్ యంగ్ గర్ల్స్ హియర్ ఫర్ అ పేషెంట్ లిజనింగ్ to whatever I was speaking, not only as a mother but as a daughter and as a parent. నా ఆవేదన మీతో పంచుకున్నాను, మీ ఆలోచన నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.